నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రాంప్రసాద్ గారు, ఈ గోల్డ్కి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఈ గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఉన్న సంబంధం ఏంటి? స్టాక్ మార్కెట్ క్రాష్లో ఉన్నప్పుడు కానీ లేదంటే డౌన్ఫాల్లో ఉన్నప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో దీనికి మీరేం చెప్తారు? నార్మల్గా అయితే ఒక కోరిలేషన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ వర్సెస్ గోల్డ్ నెగిటివ్ కోరిలేషన్ అని ఎక్కువ మంది ఫిక్స్ అయ్యారు. అది అంతవరకు కరెక్ట్ కాదు. అంటే స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది అని అనుకున్నారు. అలా అయితే మరి ఇప్పుడు సెన్సెక్స్ 63 ఎక్కడ 61, 62 నుంచి 52కి వచ్చింది కదా, మళ్ళీ 53కి వచ్చింది. మరి ఇంత పడ్డ క్రమంలో గోల్డ్ చాలా పెరగాలి కదా. గోల్డ్ 51 దగ్గర అట్లా గీత గీసినట్టుగా ఆగిపోయింది. గోల్డ్ 24 క్యారెట్ పర్ గ్రామ్ 5100, 5200, మళ్ళీ ఇప్పుడు 51కి వచ్చేసింది. అక్కడే ఆగిపోయింది, పెరగలేదు. అంటే స్టాక్ మార్కెట్ పడితేనో పెరిగితేనో గోల్డ్ పెరుగుద్ది అంటే అంత కరెక్ట్గా కనెక్ట్ దొరకట్లేదు మనకి. రీసెంట్ ఎగ్జాంపుల్లో కానీ కోవిడ్ టైంలో మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది. యాక్చువల్గా కోవిడ్ టైంలో ఏమనుకున్నారంటే మార్కెట్లు క్రాష్ అయిపోతున్నాయి, ఇంకా రేపటి నుంచి అసలు ఎలాంటి పర్చేసింగ్ ఉండదు, సో ఈ టైంలో గోల్డ్ కంప్లీట్గా పడిపోతుంది, డబ్బులుంటే ఎంతైనా కొనేసుకుందాం అన్న రకరకాల ఆలోచనలు ఉన్నారు ఆ టైంలో. వాట్ ఎవర్ రీజన్ మార్కెట్ క్రాష్ అవుతుంది అని గోల్డ్ కొనుక్కున్నారు. డిమాండ్ ఎక్కువైపోయి గోల్డ్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి లాక్డౌన్ వలన చాలా వరకు శుభకార్యాలు పోస్ట్పోన్ అవడం వల్ల ఒకేసారి అందరికీ గోల్డ్తో అవసరం పడింది. ఆ దెబ్బలో గోల్డ్ సరాసరి 4200 నుంచి 5600 వరకు వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ అది 44కి వచ్చింది. ఈరోజు 51, 5200 పర్ గ్రామ్ 24 క్యారెట్ మాడుతున్నాం మనం. అంటే కోవిడ్ టైంలో మార్కెట్ పడితే గోల్డ్ పెరిగింది, కానీ ఇప్పుడు మార్కెట్ పడితే గోల్డ్ పెరగట్లేదు. ఓకే, నా అండర్స్టాండింగ్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ అనేది మార్కెట్ కరెక్షన్ కాకుండా ఈ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ని బట్టి గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ బట్టి అంటే బ్యాంక్తో కనెక్ట్ అయింది. ఎస్, స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ రిలేషన్ బ్యాంక్ ఎఫ్డి రేట్తో ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ తగ్గుతాయో దానికంటే ఎక్కువ గోల్డ్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి గోల్డ్ వైపు మూవ్ అవుతారు. ఎప్పుడైతే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతాయో గోల్డ్ కన్నా ఎఫ్డి బెటర్గా ఇస్తుందని చెప్పేసి ఎఫ్డి వైపు వెళ్తారు. ఎందుకంటే మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ గోల్డ్ ఆర్ ది మోస్ట్ లిక్విడ్ అసెట్స్. ఎనీ టైమ్ లిక్విడిటీ, సేఫ్టీ. మీకు అవసరం ఉంటే క్యాష్ ఉన్నట్టే, సేఫ్టీ, డిఫాల్ట్ అవ్వదు, ఎనీ టైం ఎంత మేరకైనా తీసుకోవచ్చు. 20 తులాలు గోల్డ్ ఉన్న వ్యక్తి 2 తులాలు అమ్ముకోవచ్చు, 3 తులాలు అమ్ముకోవచ్చు. 30 లక్షలు బ్యాంక్లో ఎఫ్డి ఉంటే 1,00,000 తీసుకోవచ్చు, 2 లక్షలు తీసుకోవచ్చు. సో లిక్విడిటీ పరంగా ఈ రెండు మోస్ట్ లిక్విడ్. పోర్ట్ఫోలియో టెన్షన్ కూడా లేదు, ఆ టెన్షన్ లేదు. అయితే మాకు నార్మల్గా ఎఫ్డి ఇంట్రెస్ట్ కనుక తగ్గుతున్నాయంటే గోల్డ్ వైపు మూవ్ అవుతారు. ఎఫ్డి ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయంటే గోల్డ్ నుంచి దీని వైపు మూవ్ అవుతారు. మనకి నార్మల్గా గోల్డ్ ఎక్కడ యూఎస్డీలో ట్రేడ్ అవుతుంది, మనం గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం. గోల్డ్ అమెరికన్ డాలర్స్లో పర్ ఔన్స్లో మెజర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు గోల్డ్ వచ్చి పర్ ఔన్స్ ఇప్పుడు $1,709 సమ్వేర్ ఉంది. ఓకే, మన దగ్గర ఇండియన్ కరెన్సీలో వేరు. ఓకే, అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గత 10 ఏళ్లలో గోల్డ్ డాలర్స్లో మెజర్ చేస్తే ఏం పెరగలేదు. ఎగ్జాక్ట్గా ఈరోజు జూలై 19th, జూలై 19th 2012లో యుఎస్డీలో ఇంటర్నేషనల్ ప్రైస్ గోల్డ్ ఏ ప్రైస్లో ఉందో ఈరోజు ఇంచుమించుగా అదే ప్రైస్లో ఉంది. ఆ రోజు $670 పర్ ఔన్స్ ఉంటే ఈరోజు 1709, $1,709 పర్ ఔన్స్లో ఉంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెరగల. అది 10 ఇయర్స్లో మనం మాట్లాడుతుంది. గత 10 ఏళ్లలో గోల్డ్ ప్రైస్ ఏమీ పెరగలేదు. మరి ఇండియాలో ఎందుకు పెరిగింది? ఇండియాలో ఎందుకు పెరిగిందంటే రూపీ వాల్యూ డివాల్యుయేట్ అయింది కనుక, డాలర్ వర్సెస్ రూపీ ఫాల్ అయింది కనుక సేమ్ గోల్డ్ ఆ ప్రైస్నే కానీ మన రూపీ డివాల్యుయేట్ అవుతుంది, మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం. అదే 2012 జూలై 19th రోజు ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఎంత అని చూడండి మీరు. ఇప్పుడు గూగుల్ చేయండి. 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ 3,070 రూపీస్, 3,040 రూపీస్ 10 ఏళ్ల క్రితం ఈరోజు. మరి 10 ఏళ్ల క్రమంలో గోల్డ్ ఎంత పెరిగింది? 3,000 రూపాయలు గ్రామ్ ఉన్నది కనుక అంటే 2012లో పీక్ అండి, మళ్ళీ 2015-16కి తగ్గింది.
కన్ఫ్యూజ్ అయిపోతారు. అదేంటి 2016లో మేము 2600కి కొన్నాం కదా, మీరు 2012లో 3000 చెప్తారంటే 2012లో 3000 తర్వాత తగ్గింది. సో 2012 జూలై 19 రోజు 3000 రూపాయలు ఉన్న పర్ గ్రామ్ గోల్డ్ ఈ రోజు 5200 అయింది. అంటే 10 ఏళ్ల క్రమంలో రెట్టింపు అవ్వలేదు. రెట్టింపు అవ్వలేదు కదా, రెట్టింపు అయితే 6000 అవ్వాలి కదా. 10 ఏళ్లలో కనుక రెట్టింపు అయితే మీకు 7% రిటర్న్ వర్కౌట్ అయినట్టు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా రూల్ ఆఫ్ 72 ప్రకారం 10 ఇయర్స్లో రెట్టింపు అయితే 72/10 విచ్ ఈజ్ 7% ఆర్ 7.2%. అసలు రెట్టింపే అవ్వలేదు. అంటే గత 10 ఏళ్లలో బంగారం ఇచ్చిన రిటర్న్ ఎంత? హార్డ్లీ 5.8%, 5.7%. ఇక్కడ మనం సైకలాజికల్గా ఎలా చెప్పుకుంటామంటే గోల్డ్ అనగానే అరే నా పెళ్ళికి ఇంతకే కొన్నాను, ఇప్పుడు ఇంత అయిపోయింది. అసలు నీ పెళ్ళికి దీనికి ఏంటి సంబంధం? నువ్వు పర్సంటేజ్లో కదా మెజర్ చేయాల్సింది. నా పెళ్ళికి 3000 కొన్నాను, మా అమ్మగారి పెళ్ళికి 1800 కొన్నారు, మా అమ్మమ్మ గారి పెళ్ళికి 167 రూపాయలు కొన్నారు, అది కాదు ఇక్కడ క్వశ్చన్. మీరు బ్యాంక్ ఎఫ్డీని ఎలా 5.5%, 5.2%, గోల్డ్ కూడా పర్సంటేజ్ చెప్పండి కదా. సో సిఏజిఆర్ యాన్యువల్ రిటర్న్ కేజర్ 5.8 వచ్చింది, ఇండియాలో 5.8 వచ్చింది. మరి యూఎస్లో ఎందుకు సార్ 0 వచ్చింది, లేదా నెగిటివ్ రిటర్న్ అని చెప్పాలి. యూఎస్లో 10 ఇయర్స్లో గోల్డ్ ప్రైస్ పెరగలా, మరి అక్కడ పెరగకుండా ఇక్కడ ఎందుకు పెరిగిందంటే ఇండియా గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచింది. 2013లో 2% ఉన్న గోల్డ్ ఇంపోర్ట్ ట్యాక్స్ని 10% తీసుకెళ్లారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు. తర్వాత దాన్ని మళ్ళీ మన ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ 12% తీసుకెళ్ళి మళ్ళీ 10కి పట్టుకొచ్చారు. అంటే మన ఇంపోర్ట్ ట్యాక్సే 10% పెంచాం గోల్డ్ మీద. దానికి అడిషనల్గా మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది వర్సెస్ డాలర్. అందువల్ల గోల్డ్ ప్రైస్ పెరిగింది. కానీ యాక్చువల్గా గోల్డ్ ప్రైస్ 10 ఇయర్స్లో ఏం పెరగల. మరి 10 ఇయర్స్లో సెన్సెక్స్ ఎంత పెరిగింది? 2012 జూలై 19 రోజు సెన్సెక్స్ ఎంత ఉంది? సమ్వేర్ 17,000లో ఉంది. ఈరోజు ఎంత అయింది? 53,000 అయింది. 3 రెట్లు పెరిగింది. సింపుల్ కదా క్యాలిక్యులేషన్. 3 రెట్లు పెరిగిందా? 17,000 రూపాయలు సెన్సెక్స్ కాస్త 53,000 రూపాయలు అయింది. 3 టైమ్స్ పెరిగింది. మరి గోల్డ్ హార్డ్లీ 2 టైమ్స్ కూడా పెరగలేదు కదా. సో లాంగ్ రన్లో మీకు గోల్డ్ అనేది సెన్సెక్స్ని లేదా స్టాక్ మార్కెట్ని బీట్ చేయదు. లాంగ్ రన్లో బీట్ చేయదు. ఇక్కడ 10 ఇయర్స్లో ప్రూవ్ అయింది కదా. ఎర్లియర్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ స్పాన్లో గోల్డ్ అండ్ ఈక్విటీ సపోజ్ అంటే కొన్నిసార్లు సేమ్ రిటర్న్స్ ఇచ్చాయి. అది కూడా రాంగ్ క్యాలిక్యులేషనే. సెన్సెక్స్ని ఎవరు క్యాలిక్యులేట్ చేసినా సెన్సెక్స్ ఆ రోజు ఈ రోజు చూస్తున్నారు, కానీ దీని డివిడెండ్స్ని ఫ్యాక్టర్ చేయట్లేదు. సెన్సెక్స్లో వచ్చిన డివిడెండ్స్ కూడా ఫ్యాక్టర్ చేయాలి కదా, దట్స్ అరౌండ్ 1.7 to 2% ఉంది. అది ఫ్యాక్టర్ చేయట్లేదు. ఒకప్పుడు గోల్డ్ ఈక్వలెంట్ టు స్టాక్ మార్కెట్ పెరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకు పెరిగిందంటే అప్పుడు ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్ గోల్డ్ ఈక్వలెంట్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్ కరెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉంటే అంత ఈక్వలెంట్గానే కరెన్సీ ప్రింట్ చేసేవాళ్ళు. ఈరోజు ఏ కంట్రీ కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. అందరూ ఫిజికల్ కరెన్సీ ఫియట్ కరెన్సీకి వచ్చేసారు. ఫియట్ కరెన్సీకి రావడం వలన కూడా గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. రిజర్వ్స్ లేవు, ఎలా పడితే అలా ప్రింట్ చేస్తున్నారు. అలా చేయటం వలన ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో, గ్లోబల్గా టెన్షన్స్ వస్తాయో, నార్మల్గా జనాలకి కంఫర్ట్ ఉండాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారు, లిక్విడిటీ పెంచుతారు. అలా లిక్విడిటీ తగ్గినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది కదా అప్పుడు ఆబ్వియస్గా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. కానీ ప్రజెంట్గా వచ్చిన స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు లిక్విడిటీ వలన కాదు, ఇన్ఫ్లేషన్ రైజ్ అవడం వల్ల వచ్చింది ప్రాబ్లం. ఇన్ఫ్లేషన్ రైజ్ అంటే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్లు పెరిగాయి, అందుకని గోల్డ్ ప్రైస్ పెరగలేదు. గోల్డ్కి స్టాక్ మార్కెట్తో ఉన్న రిలేషన్ కన్నా ఎఫ్డీతో ఉన్న రిలేషన్ ఎక్కువ. రైట్. అయితే ఇక్కడ ఒక విషయం సూటిగా చెప్పండి. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలి అంటే భవిష్యత్ అవసరాలకు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కొనుక్కోవాలి అంటే మరి ఎఫ్డి రేట్స్ని దృష్టిలో పెట్టుకొని గోల్డ్ కొనుక్కోవాలంటారా? ఇప్పుడు ఒక విషయం అండి, గోల్డ్ అనేది లాంగ్ రన్లో మీరు ఎప్పుడైనా చూడండి ఎఫ్డి ఇచ్చిన రేట్నే ఇచ్చింది. గత 10 ఏళ్లలో ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ కూడా 7.5 వస్తుంది మనకి. గత 10 ఇయర్స్గా 7.5, 7.9. గత 10 ఇయర్స్లో గోల్డ్ రిటర్న్ 5%. అంటే గోల్డ్ నిజానికి ఎఫ్డి రిటర్న్ ఇస్తుంది, లేదా అంతకంటే తక్కువ ఇస్తుంది, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు గోల్డ్ కొనుక్కోవాలి అంటే గోల్డ్ ఎందుకు కొంటున్నారు? మీరు కన్జంప్షన్ కొంటున్నారా, ఇన్వెస్ట్మెంట్ కొంటున్నారా? ఇన్ కేస్ ఇట్ ఈస్ ఫర్ కన్జంప్షన్, ఇంక ఇన్వెస్ట్మెంట్తో సంబంధం లేదు, రిటర్న్స్తో మీకు సంబంధం లేదు. మీ పాప 20 తులాలు బంగారం వేసుకుంటే మీరు హ్యాపీ అంటే ఆ హ్యాపీనెస్ని మీరు రిటర్న్స్తో మెజర్ చేయలేరు. అదే దట్ ఈస్ అన్ ఎమోషనల్ అచీవ్మెంట్. దాని రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోకూడదు. yes గోల్డ్ ఈజ్ ఏ అన్ప్రొడక్టివ్ అసెట్. అంటే గోల్డ్లో ప్రొడక్టివ్ థింగ్స్ ఏం జరుగుతాయి? మీకు స్టాక్ మార్కెట్ ఈజ్ అన్ ప్రొడక్టివ్ అసెట్. ఎందుకు? దెర్ ఇస్ ఏ అండర్లయింగ్ అసెట్ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ బిజినెస్. బిజినెస్ జరిగితే డబ్బులు జనరేట్ అవుతాయి. గోల్డ్లో ప్రొడక్టివ్గా థింగ్ ఏం జరుగుతుంది? ఈజ్ దర్ ఎనీ ప్రొడక్టివ్ థింగ్ హ్యాపెనింగ్ అండర్ గోల్డ్? గోల్డ్ అంటే దట్ ఇస్ అ మెటల్. కానీ ఆ మెటల్కి మనం ఇచ్చే వాల్యూ ఎక్కువ.
దాని నుంచి మనం పొందే సంతోషం ఎక్కువ, మన ఎమోషనల్ అచీవ్మెంట్ ఎక్కువ. ఎమోషనల్. ఎస్, కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇంకా మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఎవరైనా సరే మనం రీచ్ చూసేంత వరకు ఉన్న వాళ్ళందరినీ అలాగే అనుకుంటాను, వీళ్ళందరూ కూడాను గోల్డ్ కొంటే ఇన్వెస్ట్మెంట్ లాగా కొనొద్దు, ఆర్నమెంట్ లాగా కొనుక్కోండి, ఎంజాయ్ యువర్ ఆర్నమెంట్. రైట్ రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, సార్ ఆర్నమెంట్ లాగా కొంటే 12% లాస్ కదండి, వేస్టేజ్ మేకింగ్ అంటారు. అసలు నీకు లాస్ ఎక్కడిది? నువ్వు కొన్నది అమ్మటానికి కాదు కదా, వేసుకోవడానికి కదా. మరి ఆర్నమెంట్ షేప్ రావాలంటే వేస్టేజ్లు పోతాయి, ఆబ్వియస్గా పోతుంది. బులియన్ కొని పెట్టుకుంటే ఏంటి అంటే అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ లైక్ కాయిన్స్, అలా పెట్టుకుంటే దట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. అప్పుడు అది ఇచ్చే రిటర్న్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను ఫిజికల్ గోల్డ్ కొని పెట్టుకుంటాను సార్, 10-12 years 15 years పెట్టుకుంటే 15 years దానికంటే ఈక్విటీ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. అప్పుడు కొని పెట్టుకోవడం ఎందుకు, ఆ అమౌంట్లో ఈక్విటీ కొని పెట్టుకో. రైట్ రైట్. అయితే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే ఈ ఫిజికల్ గోల్డ్ కొనిపెట్టుకోవడం మంచిదంటారా, లేదంటే మనకి ఇప్పుడు ఈ ఆన్లైన్లో గోల్డ్ బాండ్స్ అని సావరిన్ గోల్డ్స్ అని రకరకాలుగా వచ్చేసాయి కదా. సో అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అకేషన్స్కి మనం ఆన్లైన్లో పెట్టుకొని తీసుకొని ఉంటే మీరు వేసుకోలేం కాబట్టి, ఒక భవిష్యత్ అవసరాల నిమిత్తం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్తే ఫిజికల్గా గోల్డ్ని కొనిపెట్టుకుని దాచిపెట్టుకోవడం బెటర్ అంటారా, లేదంటే గోల్డ్ బాండ్స్ సావరిన్ బాండ్స్ కొనుక్కోవడం మంచిదంటారా? ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ బాండ్స్, సవరన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ ఈజ్ గుడ్. స్టోరేజ్ ఇబ్బంది లేదు, ప్రొడక్ట్ చేసుకోవాల్సిన ఇబ్బంది లేదు. దీనికన్నా ఫిజికల్ గోల్డ్లో వేస్టేజ్ కొన్నప్పుడే 12-14% వెళ్ళిపోతుంది, దాంట్లో అది పోదు, అలా పెట్టుకోవచ్చు. కానీ మీరు 15 years పెట్టుకున్నప్పుడు, 10 years పెట్టుకున్నప్పుడు 10 yearsలో వచ్చే రిటర్న్ ఎంత, ఈజ్ దేర్ అదర్ ఆల్టర్నేట్ అనేది ఆలోచించాలి కదా. ఇప్పుడు వరి ఏంటి సార్, మొత్తం డబ్బులు స్టాక్ మార్కెట్లో పెడితే మార్కెట్ 50% క్రాష్ అయితే నా పరిస్థితి ఏంటి సార్, అదే కదా. కానీ నిజానికి ఎవరికైతే 100% కన్విక్షన్ ఉండే కంప్లీట్ గ్రిప్ ఆన్ స్టాక్స్ ఉందో, 100% కాదు 70% పడ్డా ఆయన అక్కడే పెడతాడు. మరి ఈయన అవసరాలు ఎలా తీరుతాయంటే, ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ శాలరీ ఎర్నింగ్ వాళ్ళు కానీ కట్టినంత ట్యాక్సులు బిజినెస్ పీపుల్ కట్టరు. ఎలా కట్టరంటే, వీళ్ళు మనీ అంతా ఈక్విటీస్లో పెట్టుకున్నారు, మనీ అంతా ఈక్విటీలో పెట్టుకున్నాడు, 10 crores ఇన్వెస్ట్ చేశాడు ఈక్విటీ, అది 20 crores అయింది, మళ్ళీ 50% మార్కెట్ కరెక్షన్ అయిపోయింది 6-7 years తర్వాత, మళ్ళీ 10 crores అయింది. అయితే ఈయనకి ప్రాబ్లం ఏంటి, అతని ఖర్చులు ఎంత, నెలకి 4 లక్షలు 5 లక్షలే కదా. ఈయనకి మా అంటే ఈ రిషియన్ టైంలో డౌన్ఫాల్ అయినప్పుడు ఏదో వచ్చినప్పుడు ఒక 2-3 ఏళ్ల పాటు ఆయనకు డబ్బులు కావాలి. ఎంత కావాలి, 4 ఏళ్ళకి, సంవత్సరానికి ఒక 60 లక్షలు, 3 years కలిపి ఒక 2 కోట్లు కావాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈక్విటీని అమ్మితే లాస్. ఈక్విటీ సగానికి పడిపోయినప్పుడు మీరు అమ్మితే లాస్, వాళ్ళు అమ్మరండి. ఈక్విటీకి ఎగనిస్ట్గా అది ప్లేట్ చేసి లోన్ తీసుకుంటారు. బిజినెస్ మ్యాన్స్కి ఎందుకు లోన్స్ ఉంటాయంటే, వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, ట్యాక్సులు కట్టకుండా ఉన్న కొరకు లోన్ తీసుకుంటారు. ఈక్విటీలో పెట్టిన వ్యక్తి అంటే ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ అర్థం చేసుకున్న వ్యక్తి ఈక్విటీని ఎప్పటికీ అమ్మడం, దాన్ని అలాగే ఉంచి లోన్ తీసుకుని అన్ని అవసరాలు తీసుకుంటాడు. సో లోన్ తీసుకుంటే ట్యాక్సులు పే చేయడు. ఈక్విటీ రిడెంప్షన్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి కదా. సో జీవితంలో ప్రతి అవసరం వాడుకుంటున్నాడు. పాపకి మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఉంది, 2 కోట్లు కావాలంటే ఉన్న 20 కోట్ల నుంచి 2 కోట్లు లోన్ తీసుకున్నాడు, అయిపోయింది. ఎందుకంటే మీరు తీసుకున్న లోన్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వస్తుంది, మీకు 8-9%లో వస్తుంది. వేరే మీ ఈక్విటీ యువర్ 12% ఫర్ షూర్ వచ్చేస్తుంది లాంగ్ రన్లో. సో దాన్ని డిస్టర్బ్ చేయరు, చేయటం వల్ల మీరు ట్యాక్స్ పే చేయాలి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అది చేయకుండా ప్రతి అవసరానికి వాడుకోవచ్చు. ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఐ డోంట్ థింక్ యాక్చువల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు చెప్పడానికి ఐడియల్గా చెప్తారు, కానీ 5% ఎక్స్పోజర్ గోల్డ్ అని ఎవరు ఎక్స్పోజర్ గోల్డ్లో తీసుకోరు. గోల్డ్ ఎంతవరకు అంటే నీ పిల్లలకి ఎంతవరకు అవసరం, మీ వైఫ్కి ఎంతవరకు అవసరం, అంతవరకే గోల్డ్. దాని బియాండ్ గోల్డ్కి అది ఇన్వెస్ట్మెంట్ లేదు, దట్ ఈస్ నాట్ అ ప్రొడక్టివ్ అసెట్. ఓకే, అందుకని లాంగ్ రన్కి అయితే మీరు ఇంకా బెటర్ రిటర్న్స్ పెట్టుకోండి. షార్ట్ రన్లో గోల్డ్ షార్ట్ అండ్ లాంగ్ రన్ లేదు, గోల్డ్ ఈజ్ ఫర్ కన్జంప్షన్, దట్స్ ఇట్. అదొక వస్తువు వాడుకోవటానికి, కన్జంప్షన్ తీసుకోండి, వాడుకోండి. బట్ స్టాక్ మార్కెట్తో గోల్డ్ కంపేర్ చేయొద్దు, ఎఫ్డి రిటర్న్తో కంపేర్ చేయండి. మేబీ అది సెన్సిబుల్ అని నేను అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్ అయితే ఇప్పుడు మన ముందే ఎవిడెన్స్ ఉంది కదా, మనం ఉన్నట్టుగా కోవిడ్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. ఐ థింక్ ద లాజిక్ ఈజ్ ఎఫ్డి రేట్స్. రైట్. సో మొత్తంగా నాకు ఒక కన్క్లూషన్ కావాలి, గోల్డ్ అనేది కొనుక్కోవడానికి ఏది రైట్ టైం అంటారు, ఏ టైంలో కొనుక్కుంటే మనకు కొంచెం తక్కువ ధరకి వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి, మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోండి. ఫంక్షన్ ఉంటే ముందుగా కొనిపెట్టుకోండి, పెళ్ళి ఉంటే ఇంకా కాస్త ముందుగా కొనిపెట్టుకోండి, అమ్మాయిలు ఉంటే ప్రతి నెల కాస్త కొనిపెట్టుకోండి. కానీ దాంట్లో రిటర్న్ ఎంతని కాదు. మీరు అమ్మాయికి గోల్డ్ కొంటే మీ టార్గెట్ ఈజ్ అక్యుములేటింగ్ 50 తులా, 100 తులా, 20 తులా, ఎవరి స్థాయిలో వాళ్ళు. అంతేగాని రేట్ ఎంత పెరుగుతుందని కాదు. అది కూడా ఎలా కొనిపెట్టుకోండి, ఎప్పుడు బార్స్లో కొనొద్దు గోల్డ్ని.
కొంటే ఆర్నమెంట్గా కొనండి, ఆర్నమెంట్స్. ఆర్నమెంట్ కొనండి, బిగ్గర్ ఆర్నమెంట్స్ కొనుక్కోండి. ఇంట్లో ఒక అకేషన్ ఉంటే 2-3 లేడీస్ ఉంటే ఎవరో ఒకరు వేసుకుంటారు. అంతకంటే ఎమోషనల్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇంకేది ఇవ్వదు మీకు. రైట్. ఓకే, అలా కొనుక్కోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. ఈ గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఉన్న సంబంధం ఏంటి, అదేవిధంగా ఈ గోల్డ్ని ఎటువంటి సమయాల్లో కొనవచ్చు కొనకూడదు అనే విశ్లేషణను మన ప్రేక్షకులకు చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.